Hi students, welcome back to Rajesh Sir's Smart Study. ఇవాళ మనం ప్రిజం యొక్క డెరివేషన్ చూద్దాం. సో ఎలా రిఫ్రాక్షన్ జరుగుతుంది, ఎమర్జెంట్ రే ఎలా వస్తుంది, ఇన్సిడెంట్ యాంగిల్ ఎలా ఫామ్ అవుతుంది, డిస్పర్షన్ ఫామ్ అవుతుంది, ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. చాలా సింపుల్ గా, చాలా ఈజీగా, స్మార్ట్ వేగా చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నౌ మనం ప్రిజం అనేది మనకి ఎలా ఉంటుంది? సో ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది. సో ఇప్పుడు నాకు ఈ ట్రయాంగిల్ షేప్ లో ఉన్న ప్రిజం అనేది నాకు ఒక లైట్ రే అనేది, వైట్ లైట్ రే అనేది ప్రిజం పైన పడ్డప్పుడు, సో ఒక వైట్ లైట్ రే అనేది నాకు ప్రిజం పైన పడ్డప్పుడు యాక్చువల్ నాకు ఇలా స్ట్రైట్ అనేది లైట్ వెళ్ళిపోవాలి. కానీ నాకు ఎప్పుడైనా సరే అలా ప్రెషర్ మీద పడ్డప్పుడు నాకు స్లైట్ రైట్ అనేది ఎప్పుడు వెళ్ళదు. సో నాకు ఒక సర్ఫేస్ పైన లైట్ అని పడ్డప్పుడు నాకు ఆటోమేటిక్గా అక్కడ ఆ సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ గా ఆ సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ గా ఒక డాటర్ లైన్స్ కనిపిస్తున్నాయి. సో పర్పెండిక్యులర్ గా ఒక నార్మల్ అనేది జనరేట్ అవుతుంది. ఒక నార్మల్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ పర్పెండిక్యులర్ గా జనరేట్ అయిన నార్మల్ అనేది ఈ యాంగిల్ ఏదైతే లైట్ రే ఉందో, మనకి ఎంత యాంగిల్ అయితే ఇన్సిడెంట్ అయిందో ఆ లైట్ రే, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనే లైట్ రే నాకు రిఫ్రాక్ట్ అవుతుంది టువర్డ్స్ టు ద నార్మల్, టువర్డ్స్ టు ద నార్మల్ రిఫ్రాక్ట్ అవుతుంది. మళ్ళీ సెకండ్ సర్ఫేస్ దగ్గర ఎక్కడైతే టచ్ అవుతుందో, సో ఇప్పుడు నాకు ఇక్కడ ప్రొడ్యూస్ అయింది డీవియేషన్ అనమాట, D1 అనే యొక్క డీవియేషన్. ఇక్కడ వచ్చేసేమో యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ R1. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఒక నార్మల్ జనరేట్ అవుతుంది. ఇక్కడ ఒక నార్మల్ అంటే సెకండ్ సర్ఫేస్ దగ్గర ఇంకొక నార్మల్ జనరేట్ అవుతుంది. ఆ సెకండ్ సర్కిల్ సర్ఫేస్ దగ్గర ఇప్పుడు నాకు మళ్ళీ ఇప్పుడు అంటే ఒక రెడార్ మీడియం నుంచి ఒక డెన్సర్ మీడియం అంటే రిఫ్రాక్టివ్ ఎయిర్ నుంచి N1 అనే ఇండెక్స్ నుంచి N2 అనే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీదుగా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ N2 లో ఈ N2 నుంచి మళ్ళీ N2 నుంచి మళ్ళీ బయట వస్తుంది. N2 నుంచి బయట వస్తుంది లైట్ రే. లైట్ రే ఎలా వస్తుంది అంటే ఇంకా రిఫ్రాక్ట్ అవుతుంది, అంటే అవే టు ద నార్మల్. ఇది నార్మల్ కదా, ఈ ఇది అవే దూరం వెళ్తుంది. సో ఈ విధంగా నాకు ప్రిజం అనేది యాంగిల్ డీవియేట్ అవుతుంది. సో ఇప్పుడు నాకు ఇక్కడ జనరేట్ అయిన యాంగిల్ ఆఫ్ డీవియేషన్, ఇక్కడ జనరేట్ అయిన యాంగిల్ ఆఫ్ డీవియేషన్, నాకు ఇక్కడ ఎంత జనరేట్ అయింది యాంగిల్ ఆఫ్ డీవియేషన్? D2 కదా. సో ఇక్కడ నాకు D2 జనరేట్ అయింది, ఇక్కడ వచ్చేసేమో యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ ఈ జనరేట్ అయింది. సో ఇక్కడ టోటల్ యాంగిల్ D వచ్చేసి ఇక్కడ జనరేట్ అయిన D1, ఇక్కడ జనరేట్ అయిన D2. సో అంటే నాకు మొత్తం టోటల్ యాంగిల్ డీవియేషన్ D1 ప్లస్ D2. ఇప్పుడు నాకు D1 వాల్యూ కావాలి. సో D1 వాల్యూ నాకు కావాలన్నప్పుడు, సో చూడండి ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ నాకు ఈ పక్క నాకు టోటల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ D1, ఇక్కడ R1. సో టోటల్ నాకు కావాలంటే అంటే ఈ D1 నాకు కావాలి అంటే I మైనస్ R1, ఇన్సిడెంట్ యాంగిల్లో నుంచి వచ్చిన ఈ పక్క రిఫ్రాక్షన్ యాంగిల్ మొత్తం తీసేస్తే నాకు D1 వస్తుంది R1. ఇక్కడ వచ్చేసేమో D2 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎమర్జెంట్ యాంగిల్ ఎంత అయింది ఈ, ఇక్కడ వచ్చేసేమో R2, రిఫ్రాక్షన్ అనేది మనకి ఇక్కడ R2. సో అది మొత్తం ఏమైందంటే ఈ మైనస్ R2, అంటే టోటల్ ఈలో నుంచి రిఫ్రాక్షన్ R2 నాకు తీసేసంటే నాకు D2 అనేది ఎంత డీవియేట్ అయింది అనేది వస్తుంది. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ తీసుకెళ్ళి నేను D ఈజ్ ఈక్వల్స్ D1 ప్లస్ D2 లో సబ్స్టిట్యూట్ చేస్తే D ఈజ్ ఈక్వల్స్ టు I మైనస్ R1 ప్లస్ అంటే D1 ప్లస్ D2. D2 అంటే ఏంది ఈ మైనస్ R2, ఈ మైనస్ R2. ఇప్పుడు నాకు I ప్లస్ ఈ D ఈజ్ ఈక్వల్స్ టు I ప్లస్ ఈ మైనస్ కామన్ తీసానంటే R1 మైనస్ R1 ప్లస్ R2, R1 ప్లస్ R2. ఇప్పుడు నాకు ఇది వచ్చేసి మొత్తం టోటల్ డీవియేషన్ ఎంత వచ్చింది అంటే ఎంత వచ్చింది నాకు అని చెప్పొచ్చు. సో ఇప్పుడు నాకు ఇక్కడ యాంగిల్ ఆఫ్ ప్రిజం ఎంత ఉంది, సో అంటే ఏ వాల్యూ ఎంత ఉంది కూడా నేను ఫైండ్ అవుట్ చేయాలి. సో అదే విధంగా R1 R2 రిఫ్రాక్షన్స్ మనకి ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు నాకు కనిపిస్తుంది మీకు D ఈజ్ ఈక్వల్స్ టు I ప్లస్ ఈ మైనస్ R1 ప్లస్ R2.
ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ప్రిజం చూద్దాం. యాంగిల్ ఆఫ్ ప్రిజం వచ్చేసేమో ఇప్పుడు నాకు ఈ పార్ట్ మొత్తం నేను బయట తీసుకొచ్చుకుంటాను. అంటే ఇది నాకు ఏ, ఇక్కడ వచ్చేసేమో ఈ యాంగిల్ ఇక్కడ నాకు ఇవి నాకు నార్మల్స్ జనరేటెడ్ యాంగిల్స్. ఇది R1, ఇది వచ్చేసేమో రిఫ్రాక్షన్ జరిగిన యాంగిల్. ఇప్పుడు నాకు ఈ యాంగిల్ కావాలంటే ఈ యాంగిల్ కావాలన్నప్పుడు నాకు టోటల్ నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి 90 అన్న. సో ఇన్సైడ్ పర్పెండిక్యులర్ తీసుకున్న, అవుట్ సైడ్ పర్పెండిక్యులర్ తీసుకున్న, ఈ టోటల్ యాంగిల్ నాకు 90 అంటే ఇన్సైడ్ నేను తీసుకుంటాం 90 మైనస్ R1. సో ఇక్కడ వచ్చేసేమో 90 - R2. సో అప్పుడు నాకు టోటల్ ఇన్సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ యాంగిల్ ఎంత ఉండాలంటే 90కి ఈక్వల్గా ఉండాలి. అంటే ఒక సైడ్ ఏమో నాకు తెలుసు ఏ, ఇంకొక సైడ్ వచ్చేసేమో ఇప్పుడు బి అనుకుంటున్నాను. బి సైడ్ వచ్చేసేమో నేను 90 - R1. నెక్స్ట్ ఇంకో బి సైడ్ కావాలంటే ఇన్సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో 90 - R2 ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఎంత ఉండాలి? 180 degrees ఉండాలి. ఎంత ఉండాలి టోటల్? 180 degrees. సో ఇప్పుడు చిన్న చిన్న న్యూమరికల్ క్యాలిక్యులేషన్ చూడండి ఒకసారి. సో ఇక్కడ 90 + 90 180 గెట్ క్యాన్సిల్. సో ఇప్పుడు నాకు మళ్ళీ ఏ మైనస్ కామన్ తీస్తే R1 + R2 ఇజ్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు నాకు ఈ మైనస్ R1 + R2 ఆ సైడ్ పంపించేస్తే ప్లస్ అవుతుంది. ఇజ్ ఈక్వల్స్ టు R1 + R2. ఏ ఇజ్ ఈక్వల్స్ టు R1 + R2. ఈ వాల్యూ తీసుకెళ్ళి నాకు ఇంతకుముందు వచ్చిన డి వాల్యూ ఏమొచ్చింది నాకు? డి ఈజ్ ఈక్వల్స్ టు I + E మైనస్ R1 + R2. ఇది నాకు వచ్చిన డీవియేషన్, టోటల్ డీవియేషన్. ఇప్పుడు ఏ తీసుకెళ్ళి ఈ డీవియేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే డి ఈజ్ ఈక్వల్స్ టు I + E మైనస్ ఏ. ఇప్పుడు నాకు మినిమం యాంగిల్ డీవియేషన్ కూడా కావాలి. మినిమం యాంగిల్ డీవియేషన్ నాకు ఎప్పుడు వస్తుంది అంటే ఒక ట్రయాంగిల్ లో నాకు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ యాంగిల్ అనేవి ఈ పాయింట్ దగ్గర. సో ఈ పాయింట్ దగ్గర I ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఫామ్ అవుతుంది. సో ఈ పాయింట్ దగ్గర నాకు I ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఫామ్ అవుతుంది. సో అప్పుడు నాకు I ఈజ్ ఈక్వల్స్ టు ఈ అనేది ఫామ్ అయినప్పుడు, ఈ పాయింట్ దగ్గర నాకు ఫామ్ అయినప్పుడు, సో నేను టోటల్ I అయినా సరే ఈ అయినా సరే టోటల్ యాంగిల్స్ సేమ్ ఉన్నట్టు, సేమ్ యాంగిల్స్ ఉన్నట్టు రిఫ్రాక్షన్ కూడా మనకు అక్కడ సేమ్ అనేది జనరేట్ అవుతుంటాయి. ఒకసారి చూడండి. సో నాకు ఇప్పుడు వచ్చిన ఫార్ములా ప్రకారం నేను డి వాల్యూ ఏమవుతుంది నాకు? డి ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ I + I. టోటల్ I + I ఏమైందంటే I0 అనుకుంటున్నాను. I ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఈజ్ ఈక్వల్స్ టు I0. సో ఇప్పుడు నాకు టోటల్ I + I అంటే I0 + I0 మైనస్ ఏ. సో I0 + I0 ఎలా రాసుకోవచ్చు? 2I0 మైనస్ ఏ. సో డి ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్స్ 2I0 మైనస్ ఏ. ఇప్పుడు నాకు 2I0, సో మైనస్ ఏ సైడ్ తీసుకెళ్ళాలనుకో, సో డి మైనస్ ఏ. సో I0 ఈజ్ ఈక్వల్స్ టు డి మైనస్ ఏ. సో టోటల్ డి మైనస్ ఏ బై 2. సో అదేవిధంగా ఇప్పుడు నాకు వచ్చేసి ఈ I0 వాల్యూ నాకు ఇంత వచ్చింది. సో మైనస్ ఏ పక్క వస్తే ప్లస్ ఏ. సో ఇది నాకు I0 వాల్యూ. ఇప్పుడు R0 వాల్యూ కూడా చూద్దాం. సో R0 వాల్యూ చూడాలంటే ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఏ ఈజ్ ఈక్వల్స్ టు R1 + R2. ఇక్కడ కూడా సేమ్ ఏమైందంటే R1 రిఫ్రాక్షన్, R2 రిఫ్రాక్షన్, టోటల్ R0 రిఫ్రాక్షన్ ఈక్వల్ అనుకుంటున్నాను. సో అప్పుడు నాకు ఇదేమవుతుంది? ఏ వాల్యూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2R0. అప్పుడు నాకు R0 ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్ గా ఏ బై 2. సో ఇదొక ఫార్మ్. R0 ఈజ్ ఈక్వల్స్ టు ఏ బై 2, I0 ఈజ్ ఈక్వల్స్ టు డి ప్లస్ ఏ బై 2. ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ లో మన ఫస్ట్ డయాగ్రామ్ ఏదైతే ఉందో ఒకసారి చూడండి. నా ఫస్ట్ డయాగ్రామ్ చూడండి. సో ఇప్పుడు ఈ ఫస్ట్ డయాగ్రామ్ లో నేను స్నెల్స్ లా యూజ్ చేసుకుంటే, సో ఈ ఫస్ట్ డయాగ్రామ్ లో నేను స్నెల్స్ లా యూజ్ చేసుకుంటే, సో అప్పుడు నాకు ఫార్ములా ఏంది? స్నెల్స్ లా ఫార్ములా N1 sin I
ఇస్ ఈక్వల్స్ టు n2 sin r. సో ఇప్పుడు ఈ ఫార్ములాలో నేను నాకు వచ్చిన ఐ వాల్యూస్, ఐ నాట్ వాల్యూస్ అండ్ ఆర్ నాట్ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ n1 అంటే ఎయిర్ లో ఉన్నప్పుడు నాకేమో 1 ఉంటుంది. సో n2 లో వచ్చేసేమో నాకు ఎంత వాల్యూ అనేది పర్ఫెక్ట్ తెలియదు కాబట్టి n అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఆ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. సో చూడండి, ఇప్పుడు నాకు వచ్చిన ఈక్వేషన్స్ ఏంటి? ఐ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ డి బై స్మాల్ డి, క్యాపిటల్ డీవియేషన్ టోటల్ మినిమం డీవియేషన్ తీసుకుంటా ఏ ప్లస్ డి బై 2, ఏ ఆర్ నాట్ వాల్యూ వచ్చేసేమో ఏ బై 2. సో ఇప్పుడు నాకు ఫార్ములా ప్రకారం n1 వాల్యూ 1 అని చెప్పాను. సో 1 ఇంటూ సైన్ ఐ ప్లేస్ లో ఐ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు n2 ప్లేస్ లో వచ్చేసేమో n తీసుకుంటున్నాను సైన్ ఆర్ నాట్. సో ఇప్పుడు ఆర్ నాట్ వాల్యూ సైన్ ఐ నాట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. సైన్ ఐ నాట్ వాల్యూ నాకు ఏంటిది? ఏ ప్లస్ డి బై 2 ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ సైన్ ఆర్ నాట్ వాల్యూ ఏ బై 2. సో ఇప్పుడు n వాల్యూ నాకు కావాలి కాబట్టి n ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఏ ప్లస్ డి బై 2 బై సైన్ ఏ బై 2. సో ఈ విధంగా మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మనం సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీని మీద ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం నెక్స్ట్ వీడియోలో. అది మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైందంటే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇది ఎడ్యుకేటెడ్ వీడియో కాబట్టి వాళ్ళకు కూడా ప్రిజం యాంగిల్ ఎలా ఫామ్ అవుతుంది అదే మనం తెలుగులో సింపుల్గా నేర్చుకుంటాం కాబట్టి ఈజీగా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ క్లాస్. బై బై.